హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈ రోజటి వ్లాగ్ ఏంటి అంటే నా బేబీ బాయ్ ఎన్‌టీ స్కాన్ రిపోర్ట్స్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో, ఎన్‌టీ స్కాన్ ఎప్పుడు చేస్తారు? ఎందుకు చేస్తారు? దాని కాస్ట్ ఎంత? సో, అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, లేట్ చేయడం ఎందుకు వ్లాగ్‌కి అయితే వెళ్ళిపోదామా? సో, ఇదొచ్చేసరికి నా హాస్పిటల్ ఫైలు. సో, నేను చూపించుకునేదైతే నీలిమ హాస్పిటల్ అండి. సో, సనత్ నగర్ దగ్గర ఉంటది. నా నేమ్ వచ్చేసరికి చాందిని. సో, ఫైల్ చాలా పాతగా అయిపోయిందండి. సో, 5 ఇయర్స్ అలా అయిపోతుంది కదా! మా కన్నయ్య పుట్టి కూడా. సో, ఇదొచ్చేసరికి నా ఎన్‌టీ స్కాన్ రిపోర్టు. సో, నేనొచ్చేసరికి అమీర్పేటలో శ్రీకృష్ణ డయాగ్నోసిస్‌లో అయితే చేయించుకున్నాను. సో, నా నేమ్ వచ్చేసరికి చాందిని. సో, ఎన్‌టీ స్కాన్ మనకెందుకు చేస్తారంటే, బేబీ యొక్క నాసల్ బోన్ వెనక ఒక లిక్విడ్ అనేది ఉంటది. ఆ లిక్విడ్ ఎంత ఉందని మెజర్‌మెంట్స్ కోసం అయితే ఎన్‌టీ స్కాన్ చేస్తారు. సో, ఎప్పుడు చేయించుకోవచ్చు అంటే 12థ్ వీక్ నుంచి 14థ్ వీక్ లోపు ఎప్పుడైనా చేయించుకోవచ్చు. 11థ్ వీక్‌లో కూడా చేయించుకోకపోతే 11థ్ వీక్‌లో బేబీ చాలా చిన్నగా ఉంటుంది. సో, లిక్విడ్ అనేది సరిగ్గా కనబడదనేసి డాక్టర్స్ ఎక్కువగా 12థ్ వీక్ నుంచి 14థ్ వీక్ లోపు ఎప్పుడైనా చేయించుకో అని చెప్తారు. సో, ఎన్‌టీ స్కాన్ కాస్ట్ ఎంత అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటది. అన్ని స్కాన్ సెంటర్‌లలో ఒకేలాగా ఉండదు కదా! అది చేంజ్ అవుతూ ఉంటది. సో, నేను మా కన్నయ్య చేయించుకున్నప్పుడైతే 1500 బట్ ఇప్పుడు ఎన్‌టీ స్కాన్‌కైతే 1800 పే చేపించుకుంటున్నారు. అండ్ ఎక్కడ స్కాన్ సెంటర్‌కెళ్ళినా ఆధార్ కార్డే మస్ట్ అండ్ షుడ్ అండి. ఏ స్కాన్ సెంటర్‌లో అయినా సరే డయాగ్నోసిస్ వాళ్ళు ఆధార్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా అడుగుతారు. అది వెంటనే పెట్టుకొని ఎళ్ళాలి ఏ స్కాన్‌కెళ్ళినా సరే. కొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా ఎన్‌టీ స్కాన్ అనేది స్కిప్ చేస్తారు. స్కిప్ చేసేసి ఇంకా డైరెక్ట్‌గా టిఫా స్కాన్ చేయించుకుంటే సరిపోతుంది గదా! ఎన్‌టీ స్కాన్‌లో ఏం తెలుస్తుంది? టిఫా స్కాన్‌లో అయితే మనకి బాడీ పార్ట్స్ అన్నీ మంచిగా కనబడతాయి. హెల్తీగా ఉన్నాయా లేవా అనేసి. కొంతమందయితే ఎన్‌టీ స్కాన్ స్కిప్ చేస్తారు. సో, ఎలాంటి వాళ్ళకి ఎన్‌టీ స్కాన్ మస్ట్ అండ్ షుడ్ అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అండ్ ముందుగాలనే ఎక్కువగా అబార్ట్స్ అయిన వాళ్ళకి అండ్ ఏజ్ బార్ వాళ్ళకి ఇంకా షుగరు, బీపీ. సో, ఇలాంటివి ఉన్న వాళ్ళకైతే ఎన్‌టీ స్కాన్ కంపల్సరీ చేయించుకోవాలి. సో, ఎన్‌టీ స్కాన్ మనకి ఎంత టైం పడతదంటే ఒక హాఫ్ అన్ అవర్ పడతది. సో, ఫుడ్ తిని వెళ్ళొచ్చా? తినకుండా వెళ్ళొచ్చా? అని డౌట్ ఉండొచ్చు. దానికి అది ఏమి ఉండదండి. మంచిగా హ్యాపీగా ఇంటి దగ్గర ఫుడ్ తినేసి స్కాన్‌కెళ్ళొచ్చు. ఎన్‌టీ స్కాన్‌లో బేబీ యొక్క ముక్కు కూడా చూస్తారు. అలాగే గ్రోతు. ఇంకా క్రోమోజోమ్‌లు అబ్‌నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా? లేదా? అని కూడా చూస్తారు. సో, ఇక్కడొచ్చేసరికి సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రిన్ గెస్టేషన్ సీన్. అంటే ట్విన్సా లేదా సింగిల్ బేబీనా అనేసి. సో, నాకొచ్చేసరికి సింగిల్ బేబీ ఉంది. ఇంకా ప్లెజెంటా పొజిషన్ వచ్చేసరికి యాంటీయర్ గ్రేడ్ 0. ఇంకా సిఆర్ఎల్ లెంత్ వచ్చేసరికి 74.4 కరెస్పాండింగ్ టు 13 వీక్స్ 4 డేస్. అంటే నేను ఎన్‌టీ స్కాన్ చేసుకున్నప్పుడు బేబీ ఏజ్ వచ్చేసరికి 13 వీక్స్ 4 డేస్ అయితే నేను చేయించుకున్నాను. సో, కార్డియాక్ యాక్టివిటీస్ గుడ్ అంటే ఇక్కడ మనకి సిఆర్ఎల్ లెంత్ వచ్చేసరికి 45 నుంచి 84 వరకు ఉండాలి. సో, 84 కంటే ఎక్కువగా ఉంటే మామూలుగా అబ్నార్మల్స్ వచ్చే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో, నెక్స్ట్ వచ్చేసరికి కార్డియాక్ యాక్టివిటీ అండ్ ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసరికి 156. సో, బేబీ బాయ్ హార్ట్ రేట్ వచ్చేసరికి ఎన్‌టీ స్కాన్‌లో 156 ఉంది. సో, ఇంకా ఇదొచ్చేసరికి నా ఈడీడీ, ఎల్ఎంపీ డేట్స్ అండ్ సో, ఇక్కడొచ్చేసరికి సర్విక్స్ లెంత్ వచ్చేసరికి 3.3 ఇంటర్నల్ హాస్ క్లోజ్డ్. సో, సర్విక్స్ లెంత్ వచ్చేసరికి మనకు 3 కంటే తక్కువగా ఉంటే అంటే ప్రీమెచ్యూర్ బేబీస్ అట్లా పుడతారు. న్యూకల్ ట్రాన్స్లెన్సీ 1.2 ఉంది. సో, మనకి నార్మల్ ఎంతగా ఉండాలంటే 3.5 ఉంటే మనకి నార్మల్. సో, 3.5 కంటే ఉంటే అబ్నార్మల్. సో, ఇదొచ్చేసరికి నా ఎన్‌టీ స్కాన్ రిపోర్ట్ అయితే మీకు నాకు తెలిసినంత వరకైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఫస్ట్ టైం ఇట్లా లైవ్‌గా మాట్లాడడం కొంచెం టెన్షన్ అవుతుంది. సో, ఏదైనా రాంగ్ మాట్లాడితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఏదన్నా నేను తప్పుగా చెప్పుంటే కూడా. ఇంప్రెషన్ వచ్చేసరికి చూసారు కదా! సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రిన్ గెస్టేషన్ ఆఫ్ ఏజ్ 13 వీక్స్ 4 డేస్. సో, ఇది కంప్లీట్‌గా వచ్చేసరికి ఇది నా బేబీ బాయ్ ఎన్‌టీ స్కాన్ రిపోర్ట్స్ వాల్యూస్. సో, ఇందులో నాకు తెలిసినంత వరకైతే ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. సో, ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చేసరికి బేబీకి స్కాన్ అప్పుడు వాళ్ళు ఇచ్చిన పిక్స్. సో, అంత క్లారిటీగా అయితే లేవు. ఎందుకంటే 5 ఇయర్స్ అలా అయిపోయింది కాబట్టి చాలా పాతగా అయిపోయినాయి. సో, చూస్తున్నారు కదా! నాకైతే అంతగా ఏమైతే కనిపించట్లేదు. సో, ఇక్కడైతే బేబీ హ్యాండ్ అయితే కనబడుతుంది.
ఒక్కొక్క డయాగ్నోసిస్‌లో ఒక్కొక్కలాగా ఇస్తారు. సో, ఒక్కొక్క దగ్గర మంచిగా ఇస్తారు పిక్స్. అండ్ ఒక్కొక్క దగ్గర అంత క్లారిటీగా అయితే ఇయ్యరు. సో, ఈ వీడియోలో అయితే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో, నేనేమన్నా రాంగ్ చెప్పినా కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఈ ఎన్‌టీ స్కాన్ రిపోర్ట్ అయితే ఇంతేనండి. సో, నా వీడియో గనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.